సంపద ఆదాని అంబానికి దోచిపెట్టడానికి కాదు, ప్రజలను బికారులను చేయవద్దన్న బట్టి విక్రమార్క వీధి రౌడీల్లా మాట్లాడవద్దు, పాలించే వాళ్ళ భాష మీదే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని కామెంటు. కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ వాళ్ళు మంచినీళ్ళు తాగుతున్నారు. అబ్బో, సికింద్రాబాదు లోక్సభ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం అంట. ఇంకా మరి ఈయన వీధి రౌడీ అయినా? ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీధి రౌడీ, ఏంది పాలించే వాళ్ళ భాష వీధి రౌడీ లెక్క ఉండకూడదు, వాళ్ళ భాష మీదనే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ వెంకటరెడ్డికి వీళ్ళకు కూర్చోబెట్టి క్లాసులు చెప్పండి బట్టి గారు మీరు, ఎందుకంటే వాళ్ళే వీధి రౌడీ లెక్క మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు మాట్లాడతలేరు. మీ ముఖ్యమంత్రి కూడా వీధి రౌడీ లెక్కనే మాట్లాడుతూ ఉన్నాడు. సన్నాసులు అంటాడు, తొక్కుతా అంటాడు, గోరి కడతా అంటాడు, మొత్తం గోరి కట్టి దానికి రోజు నీళ్ళు పోస్తా, నేను గుంపు మేస్త్రిని, నేను ఉప్పు మేస్త్రిని అని చెప్తాడు. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి మీరు ముందు చేయాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో మీరు సీనియర్ కాబట్టి ఎంతో కొంత మీకు నిబద్ధత ఉంది కాబట్టి మీరందరూ ముందును కూర్చోబెట్టుకోండి. దాంతోపాటు సంపద ఆదాని అంబానికి దోషపెట్టడానికి కాదంట. మరి ఈ ముక్క మీరు రేవంత్ రెడ్డికి చెప్పాల్సి ఉండే, రేవంత్ రెడ్డితో ఎంఓయూలు వేసుకున్నప్పుడు దానికి చెప్పాల్సి ఉండే, అయ్యా బాబు అంబానీ ఆదానీలు దేశాన్ని దోసుకొని తింటున్నారు, మనం ఎందుకు చేసుకోవాలి వాళ్ళతోటి అని చెప్పేసి. పోనీ మీరు ఇప్పుడు ఆయన చేసుకున్న ఎంఓయూని మీరు రిజెక్ట్ చేస్తారా? క్యాబినెట్ తీర్మానంని క్యాబినెట్లో మీరు వ్యతిరేకిస్తారా? దాన్ని జరుగుతుంది అది? ఎందుకు మరి మళ్ళీ ఈ మాటలు మాట్లాడు, పొంగనాల మాటలు? ఆలోచన చేసుకోవాలి.